కృత్య ప్రత్యంగిర దేవి తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో శ్రీ కృత్య ప్రత్యంగిర దేవి కోటి మహాయజ్ఞం వంటి మహత్తర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదుర్గల్లోని తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో బడంగ్పేట్లోని జిల్లా గ్రంథాలయ సంస్థ పక్కన ఉన్న సిరిపురం యాదయ్య స్టేడియం కోటి మహాయజ్ఞంకు వేదిక అయింది. పీఠాధిపతి శ్రీ 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 సదాపూర్ణ కృత్య ఆనందం తంత్రి అయ్యర్ ఈ యజ్ఞంలో నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నాగార్జున స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ వెనకాల ఉన్న పీఠం నుంచి ఊరేగింపుగా బడంగ్పేటలోని స్టేడియంకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. హోమంలో పాల్గొనే భక్తులు 6303701032 లేదా 9014957203 నంబర్లతో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్తో పాటు గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మరియు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, మాజీ మేయర్ చికెన్ పారిజాత నరసింహారెడ్డి తదితరులు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. పలువురు ప్రముఖులు కూడా పాల్గొనంటున్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్పేట సిరిపురం యాదయ్య స్టేడియంలో ఉన్నాం. ప్రత్యేకించి లోక కళ్యాణం కోసం కావచ్చు, హైందవ సంస్కృతి పరిరక్షణ కావచ్చు, దేశ శ్రేయస్సు కావచ్చు, ఇలాంటి విపత్కరమైన పరిణామాల నేపథ్యంలో ఇక్కడ శ్రీ కృత్య ప్రత్యంగిరాదేవి తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్ గారి నేతృత్వంలో ఇక్కడ శ్రీ కృత్య ప్రత్యంగిరాదేవి కోటి మహాయజ్ఞాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న మార్చి 29 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ మహాయజ్ఞం నేపథ్యంలోనే ఇక్కడ మనకు ఈ వివరాలు అందించడానికి శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్ గారు ఉన్నారు. తంత్రి అయ్యర్ గారు చెప్పండి, ఇక్కడ అసలు ఈ యజ్ఞం దేనికోసం? ఇది కృత్య తాంత్రిక విధానంలో ప్రత్యంగరాదేవి అమ్మవారి యొక్క ఆరాధనలో విపరీత ప్రత్యంగరాదేవి మాత అని అమ్మవారు ఉంటుంది. ఈమె 2 రకాలుగా ఉంటుంది. ఆకాశ ప్రత్యంగర, భూ ప్రత్యంగర విపరీత విధానంలో భూమి మీద జరిగేటటువంటి దాడులని, అంటే దేవీ దేవతలపైన రాక్షసులు తిరగపడితే అప్పుడు ఆవిర్భవించినటువంటి మొట్టమొదటిగా విపరీతమైనటువంటి కాళీ స్వరూపంలో వచ్చిన ప్రత్యంగర, విపరీత ప్రత్యంగర. ఇక్కడ ముఖ్యంగా ఈ యాగం చేయడానికి 5 రోజుల ముఖ్య ఉద్దేశము హైందవ దేవీ దేవతలపై జరిగేటటువంటి దాడులని అరికట్టాలి. అంటే మా సాంప్రదాయ విధానంలో, మా కృత్య తంత్ర విధానమైన సాంప్రదాయ విధానంలో విపరీత ప్రత్యంగరాదేవి మాతకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తల్లికి సంకల్పం చెప్పుకుంటుంది. తరచూ అనేక దేవాలయాలపైన వేరు వాళ్ళందరూ దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులని అరికట్టాలి, వారి మనసులో ఆ సంకల్పం రావాలి, వచ్చింది అనగానే వేగవంతముగా వెళ్ళి నీవు ఛేదించి వారిని ఆ మనసులో ఉన్న చెడు ఉద్దేశాన్ని నాశనం చెయ్యాలి అనేటటువంటి సంకల్పముతో 5 రోజుల విధానంలో మొదటి రోజు చేసేటటువంటి పసుపు కొమ్ముల్ని లోక కళ్యాణార్థముకై ఈ దాడులని అరికట్టడం కోసం ఈమె గౌరీ సమేతముగా శూలిని దుర్గాదేవితో అనుసంధానమై అపరభద్రకాళిగా విరుచుకపడుతుంది. అంటే ఒక దేవత పైన కర్ర వేయాలన్నా, ఒక దేవత పైన గడ్డపారు తీసుకొని పగల కొట్టాలి అన్నా కానీ వాడిని తర్వాత వదిలిపెట్టదు. ఇది మా నమ్మకముతో మేము కృత్యాతంత్రములో ఇది చేస్తే గతంలో మేము కొన్ని విధానమైన దేవతా ఇబ్బందులకు కొన్ని కార్యాచరణలు కొంతమంది ఇబ్బందికరంగా చేస్తే అమ్మవారిని ప్రార్థించుకుంటే మాకు అనుకూలతగా ప్రసాదించింది. ఏ దేవతకి ఏ ఇబ్బంది కాకుండా ఉండేటటువంటి దేవతగా ఈమె చూసి అప్పుడు మేము చేసింది పసుపు కొమ్ములతో చేసాము. అదే విధముగా మొదటి రోజు అంటే 29 కార్యక్రమం ప్రారంభమవుతుంది. కానీ స్థాపనలు ఉంటుంది. అమ్మవారి యొక్క పూజా విధానమైనటువంటి క్రియా విధానంలో స్థాపనలు ఉంటాయి. ఆ రోజు భక్తులను ఎవరిని కూడా భాగస్వాములు అవనీయం. అమ్మవారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు, అలానే కమిటీ సభ్యులు, వీరందరి ఆధ్వర్యంలో మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2వ రోజే లోక కళ్యాణార్థము కోసం 2 రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలపైన దాడులు జరగకుండా ఉండడం కోసము పసుపు కొమ్ములతో 108 హోమగుండాలతో 64 కృత్యలతో చేసేటటువంటి ఒక విపరీత ప్రత్యంగరాదేవి మూలమంత్ర హోమం. అలానే ఆ హోమం సాయంకాలము పూర్తయిన తర్వాత ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క పల్లకి సేవ ఈ ప్రాంగణంలో ఉంటుంది.
ప్రతిరోజు పల్లకి సేవ జరిగేటప్పుడు నేను చదివేటటువంటి మా తంత్ర విధానంలో బీజాక్షరాల యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ తిరిగితే నీవు సరిపోదు. ఈ భారతదేశంలో ఎక్కడ హైందవ దేవీ దేవతలపై ఏ ప్రమాదము జరిగినా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం తల్లి, అక్కడికి వెళ్ళి నీవు నిలబడి వాడు దాడి చెయ్యాలని ఆలోచన వస్తేనే వాడి మీద విరుచుకపడు, అది నేను చూడాలి, నీవు నాకు అనుగ్రతని ప్రసాదించని మొదటి రోజు హోమాన్ని చేసి పల్లకి సేవ జరిగేటటువంటి సమయంలో ఇప్పుడు చేసిన ప్రధాన హోమగుండంలో బీజాక్షరాలతో అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. రెండవ రోజు లోక కళ్యాణార్థము కోసమే హైందవ విధానంలో చాలామంది అనేక విధములుగా ఉన్నత విద్య ఉద్యోగ విధానాలకు కష్టపడుతూ ఉంటారు. మాకున్నటువంటి కృత్యాతంత్రములో కృత్య ప్రత్యంగర సరస్వతి తంత్ర విధానమైనటువంటి ఔషధ గుణాలతో 76 ఔషధ గుణాలతో కలిగి ఉన్నటువంటి నెయ్యిని కలిపి మేము హోమాన్ని చేసి చదువు రానటువంటి పిల్లలు చదివి ఉండి తెలివి కూడా ఉద్యోగం రానటువంటి వారికి ఆ యోగాన్ని ప్రసాదించు తల్లి, మన దేవాలయం యొక్క శక్తి సరస్వతి అనుగ్రతతో దశ దిశలా వ్యాప్తి చెందాలి. ఇక్కడ హోమం చేసుకుంటే అఖండ విద్య కలుగుతుంది, అఖండమైనటువంటి ఉద్యోగ వ్యాపార విధానాల్లో కొనసాగుతురు అనేటటువంటి విధానాన్ని తెలియచేసేది రెండవ రోజు. మూడవ రోజు వచ్చేసి వ్యాపార విధానము, ఉద్యోగము కాకుండా వ్యాపారం, ధనము అనేటటువంటి దాంట్లో పరిగెత్తేటటువంటి వారికి సరైనటువంటి దారి దొరికినటువంటి దారిలో ఆగిపోయి మరలా వెనకాలకి వెళ్ళాలి, ఇక జీవితం లేదు అనుకున్నటువంటి వారికి ఆ దారిలో నుంచే సన్మార్గమైనటువంటి యోగాన్ని కలగచేసేటటువంటి లక్ష్మీ ప్రత్యంగర అంటే మాయా ప్రత్యంగర. ధనము అనేటటువంటిది మాయతోనే నడిచేటటువంటి జీవిత విధానం. ఈ మాయా లక్ష్మీ ప్రత్యంగర దేవి యొక్క తంత్ర విధానమైన హోమాన్ని నిర్వహించి ఆ రోజు లోకంలో ఉన్నటువంటి వారికి క్షేమం, ధనం యొక్క విధానంలో సుఖంగా వాళ్ళు జీవించాలని ఇక్కడ హోమంలో పాల్గొనేటటువంటి వారు మన దేవాలయానికి నీవెలా అయితే ఆర్థికమైనటువంటి ధన రూపముగా వనరులు సరిపడే విధముగా అందిస్తావో ఇక్కడ పాల్గొన్నటువంటి వారికి కూడా అదే విధముగా అందించనేటటువంటిది మూడో రోజు జరిగేటటువంటిది. ఇక నాలుగవ రోజు నాలుగవ రోజు విద్యాతంత్రమైనటువంటి హోమంలో మేము కొన్ని విపరీతమైనటువంటి తక్షణమే అనుకూలించేటటువంటి విధమైన బీజాక్షరాలు ఉంటాయి. వాటి యొక్క శక్తి చాలామంది రాజకీయ విధానంలో ఉన్న వారికి తెలుసు. మా దగ్గరికి వచ్చి వెళ్ళినటువంటి వారికి నిర్వహించేటటువంటి హోమం ఇది. 5వ రోజు పాల్గొన్న తర్వాత ఆ రోజు 12 ప్రదక్షిణాలు 12 ప్రదక్షిణాలు ఉంటాయి. ఈ 12 ప్రదక్షిణాలతో మొత్తము జంబూదీపే భరతవశే భరతఖండి, ఈ మొత్తము ఖండం మీద ఉన్నటువంటి హిందూ దేవీ దేవతల్లో ఏ పూజ చేసినా మాకు ఫలము అందట్లేదని బాధలో ఉన్నటువంటి వారికి హైందవ దేవీ దేవతల దగ్గర సరైనటువంటి విధానమైన మంత్రముతో ద్రవ్యముతో క్రియా విధానముతో హోమము చేస్తే సాధ్యము కాందంటూ ఏదీ లేదు. ఇది మనకు మాత్రమే ఈ సంపద. అది ఎవరికి అంటే హిందువులుగా మనం జన్మించినటువంటి మనందరికీ ఇది ఒక గొప్ప యోగం. ఈ యోగాన్ని అందరికీ అర్థం అవ్వాలి, వీరికి తెలియచేయాలి అనేటటువంటి విధానంలోనే ఈ కోటి మహాయజ్ఞం చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా 5 రోజులు జరిగేటటువంటి 108 హోమాల్లో పాల్గొంటా అంటే ఈ పీఠానికి సంబంధించిన సభ్యులని సంప్రదించి పాల్గొనవచ్చు. ఇప్పుడు హైందవులపై దాడులుగా పరిరక్షణ దేశీయస్ కావచ్చు, ఇప్పుడున్న జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యం కావచ్చు, ఇలాంటి కోటి మహాయజ్ఞం ఇంకెక్కడన్నా నిర్వహించే ఆలోచన ఉందా? తప్పకుండా. ఇప్పుడు మొదటిసారిగా మేము ఇది నిర్వహిస్తున్నాం కాబట్టి వచ్చేటటువంటి భక్తే స్పందిస్తారు. మొన్నటి వరకు పీఠం యొక్క వేమిరెడ్డి జితేంద్ర రెడ్డి గారు చెప్పండి ఇక్కడ ఈ కోటి మహాయజ్ఞం గురించి. యజ్ఞం అనేది ఒక మహాయజ్ఞం. ఇది అందరూ సజీవంగా చేసుకోవాలని, భక్తులందరూ దీంట్లో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ యజ్ఞంలో పాల్గొని యజ్ఞాన్ని దిగ్విజయం చేయాలని మనం సుబ్రహ్మణ్య గారు చెప్తారు భక్తులకు. ఏదైతే సంకల్పం చేసి మా గురువు గారు చేస్తున్నారో దీన్ని భక్తి శ్రద్ధలతో, తర్వాత లోక కళ్యాణానికి స్వామీజీ ఏదైతే నిర్ణయిస్తున్నారో దీన్ని
అందరూ కమిటీ సభ్యులు కానీ మేము కానీ అందరం సహకరించి దిగ్విజయంగా పరిపూర్ణంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కోటి మహాయజ్ఞంకి ఇక్కడ ఈ స్థలాన్ని దేనికి ఎంపిక చేసేది సౌకర్యాలు అంటే ఇక్కడ గుడి మాకు దగ్గర అవుతుంది, సౌకర్యాలు ఇక్కడ కన్వెంట్గా ఉంటుంది, పీఠం గుడికి దగ్గర ఉంటుంది. కన్వెంట్ గుడి రోడ్డు మెయిన్ రోడ్ ఉంటుంది కాబట్టి అందరికీ కంఫర్ట్ ఉంటుంది, పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఉంటుందని సంకల్పించి చేసారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రముఖుల్ని ఇన్వైట్ చేసారు. అంటే సీఎం గారిని కూడా ఇన్వైట్ చేశాము, కానీ సమయాభావంతో సీఎం గారు రాలేని చెప్పారు. సో ఎవరెవరికి ఇచ్చారు? మిగతా మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ పేర్లు చెప్పండి సార్. లోకల్ ఎమ్మెల్యే సత్యేంద్ర రెడ్డి గారిని, ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డికి, మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారికి, మరియు కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారికి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అందులో శ్రీరాములు గారికి, మరియు బేగం మన బడంగపేట మేయర్ గారు పారిజాతం గారికి, మరియు కార్పొరేటర్ల గారికి అందరినీ ఆహ్వానించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలను మరియు ప్రముఖులను అందరినీ ఆహ్వానించడం జరిగింది. అందరూ దీనికి అర్హులేదు, అందరూ రాజకీయ పార్టీకి కాదు, అందరూ దీనికి రావచ్చు, చేయొచ్చు, యజ్ఞంలో పాల్గొనవచ్చు, దర్శించవచ్చు. అంటే అసలు ఇక్కడ మహాయజ్ఞం చేయాలనే ఆలోచన ఇది ఎందుకు జరిగింది, అసలు దేనికోసం? ఇది లోక కళ్యాణార్థమై మా గురూజీ చేస్తున్నటువంటి ఈ మహాసంకల్పం. ఎందుకంటే ఏదైతే హిందూ ధర్మం మీద నడుస్తుందో ఆ దాని గురించి ప్రత్యేకించి చేస్తున్నారు కాబట్టి ఈ హైందవ ధర్మాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఈ సంకల్పం చేస్తున్నారు. ధన్యవాదాలు. ఒకసారి రండి చెప్పండి. కోటి మహాయజ్ఞం సంబంధించి గురుగారు సంకల్పం తీసుకున్నారు లోక కళ్యాణం కొరకు. గురుగారు సంకల్పం తీసుకున్నారు లోక కళ్యాణం జరగాలని. ఇక్కడ డబ్బులతో ఆశ కాకుండా సేవాభావంతో, భక్తి భావంతో, శ్రద్ధాభావంతో, శ్రద్ధాభావనం పురుషలవత జ్ఞానం, శ్రద్ధా భక్తితో చేస్తే ఏ కార్యమైనా నెరవేరుతుంది. ఆ సంకల్పాన్ని గురుగారు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎవరైనా భక్తులు అందరూ రావచ్చు, ఇక్కడ పాల్గొనవచ్చు, భగవంతుడి సేవ చేయవచ్చు, అమావాస్యలో పాల్గొనవచ్చు. అందరికీ శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి కార్యక్రమం ఎప్పుడన్నా ఈ ప్రాంతాల్లో నిర్వహించారు? ఇప్పటిదాకా అయితే ఇలాంటి కార్యక్రమం ఈ ప్రాంతంలో కాలేదు, ఫస్ట్ టైం ఇది చేయడం. ఇక్కడ ఏంటంటే ఒక పీఠం ఉన్నది, గురుగారి పీఠం ఉంది. ఆ పీఠానికి ఇక్కడ దగ్గర అవైలబుల్ ఉందని ఇక్కడ నిర్వహిస్తున్నారు. భక్తులకు కూడా అందరికీ ఇక్కడ అవైలబుల్గా అందరి దగ్గర ఉంది. అంటే మామూలుగా ఈ కోటి మహాయజ్ఞం లక్ష్యం ఏమని చెప్పుకోవచ్చు? ఇది లోక కళ్యాణం కొరకు. తన స్వార్థం మనం ఎవరి స్వార్థం లేదు, భక్తి భావంతో చేసుకుంటున్నాం. అట్లా చెప్పుకోవాలంటే ఎంతోమందికి ప్రచారం చేయొచ్చు, మీడియాకి చెప్పుకోవాలి, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. సొంతంగా భక్తులు గురువుగారు కలిసి భగవంతుని ధ్యానం సాధన చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొంచెం పబ్లిక్గా తెలిసినప్పుడు కొంతమంది భక్తులు వస్తున్నారు. ధన్యవాదాలు. ఓకే, శుభం.